నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మరొక స్కెచ్ ప్లాన్ చేస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. గతంలో చూసినట్టయితే 2019లో అయితే ముద్రగడ్డ గారిని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారి మీద అస్త్రం ప్రయోగించినట్టు ఇప్పుడు కూడా ఒక వ్యక్తిని దించుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే గతంలో చూస్తే 2019 ఆ టైం ఎన్నికలప్పుడు ముద్రగడ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారని, చంద్రబాబు నాయుడు గారికి పంపారని చెప్పేసి వార్తలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు కూడా ఇంకొక వ్యక్తిని ఉపయోగిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఇంకా డిప్యూటీ సీఎం అయినాక పవన్ కళ్యాణ్ గారి మీద. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మరి వాస్తవం ఉందా అని అంటే, ఇది ఎన్నికల ముందు వీళ్ళిద్దరు సయోధ్యమయ్యేది కూడా చాలా మంది వ్యంగ్యమైన ప్రశ్నలు వేశారు. తర్వాత లేఖలు రాశారు కొంతమంది. బహుశా ఆ లేఖలు రాసే వాళ్ళ కోసమే ఈ మీరు అడిగిన ప్రశ్నలో సారాంశం అయి ఉంటుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు తుని దగ్గర చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. రైలు రోకో చేశారు, చాలా తగలబెట్టారు, వాళ్ళ మీద కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు వేలాదిగా తరలి వచ్చిన కాపు సైనికులు లేదా కాపు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన హక్కుల కోసము లేదా కాపు సామాజిక వర్గ మేలు కోసము ఫైట్ చేశారు. అది కాస్త హింసాత్మకంగా మారింది. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సో దాని మీద ఇప్పటికీ చర్చ నడుస్తుంది. బట్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే దానికి సంబంధించిన ఒక కార్పొరేషన్ పెడతాము, మీకు తగిన న్యాయం చేస్తాము, మీకే కాదు చాలా సామాజిక వర్గాలకు కూడా కార్పొరేషన్లు పెట్టి దానికి ఒక న్యాయం చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. తర్వాత ఎందుకో అది ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేక ధోరణి పెరిగేలాగా వాడుకునే ప్రయత్నం చేశారు అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అని వార్తల్లో కూడా మనం చూసాం. సో మొత్తం మీద 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం పెట్టినా ఏం పెట్టినా తీసేసే వ్యక్తి. బట్ ఈ కార్పొరేషన్లకు సంబంధించింది ఏదైతే ఉందో అది మాత్రం ఆయన అలాగే కొనసాగించారు. మరి కాస్త మరికొన్ని కార్పొరేషన్లు పెంచి వాళ్ళ అభిమానులకి అనుయాయులకి ఒక బొగ్గ కారు, ఒక 2 లక్షల జీతము ఇచ్చి కార్పొరేషన్ వైజ్ గా వాళ్ళని చైర్మన్లు చేసి నడిపించారు. అయితే ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని హడిల్స్ వచ్చినా నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చబోను అని చెప్పడం, మాట్లాడడం, దానికి తగ్గట్టుగానే ఆయన అదే మాట మీద నిలబడటం, ఇట్లా జరుగుతున్న ప్రాసెస్ లో ముద్రగడ్డ లాంటి వాళ్ళు లేనిపోని పొడి మాట్లాడడం. తర్వాత ఒక ఆయన లేఖ రాశారు, చంద్రబాబు నాయుడు గారితో మేము టీడీపీతో జనసేన గాని కలిస్తే మాకు అసలు ఎన్ని సీట్లు ఇస్తారు, గెలిచిన తర్వాత మాకు ఇచ్చే పదవులేంటి అని ఒక పెద్ద ఆయన లేఖ రాశారు. ఆ పెద్ద ఆయన ఇంకెవరో కాదు, హరిరామ జోగయ్య గారు. సో ఈయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చాలా యాక్టివ్ గా ఉన్నారు. బట్ ప్రజారాజ్యం పార్టీ అప్పుడులో గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది. 18 సీట్లను గెలుచుకోగలిగింది 2009లో. సో అప్పుడు కూడా ఇలాగే ఒక కాపు నేత రాజకీయాల్లోకి వచ్చాడు, వాడికి భవిత ఇద్దాం, భవిష్యత్తును చూపిద్దాం, కాపు సామాజిక వర్గం అంతా కూడా అండగా ఉందాము అనుకున్న వ్యక్తులు మరి ఎక్కడ తప్పిదం జరిగిందో చిరంజీవి గారు ఆఖరికి పార్టీని విలీనం చేసేసి పెట్టిబేడ సర్దుకొని మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసే పరిస్థితి కల్పించారో కల్పించబడిందో తెలియదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మరలా ఒకప్పుడు వంగవీటి రాధా గారు కాపు సంబంధించి ఒక వెలిగిన వ్యక్తి. తర్వాత కొన్నేళ్ళకి చిరంజీవి గారు వచ్చారు, బట్ ఏం సరిగ్గా జరిగింది. మధ్యలో చాలా మంది కాపు నాయకులు ఉన్నారు, కానీ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి కానీ వెళ్ళిన వాళ్ళు చాలా అరుదు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అయినా వచ్చారు, ఈయనైనా కాపాడుకుందామని చాలా మంది కాపు సామాజిక వర్గం నేతలు ఒక కొలిక్కొచ్చారు, ఒక ఆలోచనకు వచ్చారు. బట్ ఇప్పటికీ కొంతమంది పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గంతో అంతగా ఫామ్ చేయగలుగుతారా, గవర్నమెంట్ ఫామ్ చేయగలరా, పార్టీ నడిపించగలరా, ఇలాంటివి సందేహాలు వెళ్ళిపోవడం. సేమ్ సామాజిక వర్గం వాళ్ళే వెన్నుపోటు పొడిచేలాగా వేరే పార్టీలోకి చేరడం చాలా చూసాం. దానికి ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం గారు అని కూడా చాలా మందికి తెలుసు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గెలిస్తే నేను పేరు మార్చుకుంటాను, పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని చాలా వ్యాఖ్యలు చేయడం, ఈయన మీద విమర్శలు చేయడము. ఆయన ముద్రగడ గారు అమ్మాయి అల్లుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆల్ పార్టీలకు చేరినా కూడా మీరు ఈ టైంలో ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు, మీ తండ్రి గారు అటు ఉన్నారు, ఆయన పెద్దవాడు, ఆయన ఏం మాట్లాడినా పట్టించుకోకుండా అంటాం. ఇట్లా ఇది అవుతుంటే ఇప్పుడు ఆయన అంశం ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో, ఘోరపరాభం అయిన తర్వాత
రెడ్డి గారు పేరు మార్చుకుంటారా అని చెప్పి ట్రోల్స్ అవ్వడం, నేను కూడా పేరు మార్చుకున్నా అని చెప్పి ఆయన ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం, ఆయన తర్వాత మాజీ మంత్రి అంబటి గారు వెళ్ళి పరామర్శించడం, ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు మరలా మరో కాపు సామాజిక నేత ఎవరున్నారు ఏంటి, ఎవరి ద్వారా పవన్ కళ్యాణ్కి సెగ తగిలేలాగా లేదా చంద్రబాబు నాయుడు గారికి వేడి పుట్టించేలాగా చేద్దామా అని ఆలోచిస్తే ఇంకా అంత పవర్ఫుల్ గా ఎవరున్నారంటే ఒక హరిరామ్ జోగయ్య గారు కనిపిస్తున్నారు. మేబీ ఈయన గతంలో లేఖలు రాసిన అంశంలో కానీ, లేదంటే మరలా ఇప్పుడు ఆయన ఒకాలతో పుచ్చుకొని కాపు సామాజిక వర్గాన్ని నిజంగా రెండుగా విడగొట్టడానిక, లేదంటే వాళ్ళని మరికొద్దిగా ఉత్తేజపరిచేలా మాట్లాడడానికో ప్రయత్నిస్తున్నట్టుగా అనుకుంటున్నారు. ఎందుకు అలా ప్రయత్నిస్తున్నారంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కలిసి ఫస్ట్ టైం తాడేపల్లిగూడలో సభ పెట్టినప్పుడు కూడా ఎన్నికల ముందు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పింది మాట ఏంటంటే, ఇంతవరకు మాతో ఎవరెవరైతే నడిచారో ప్రయాణం చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోం, మనల్ని కాదనుకొని పర్టికులర్ సామాజిక వర్గాన్ని కాదనుకొని ఎవరైతే వెళ్ళిపోయి అక్కడి నుంచి లేఖల రూపంలో రాయడం, అక్కడి నుంచి నిరసనలు తెలియజేయడం, పక్క పార్టీ వాళ్ళతో కలిసి హేళనగా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మరలా అక్కడ అవకాశం లేకుండా మరలా వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం అటువంటి వాళ్ళకి జనసేన తలుపులు తెరవబడవు, మూసే ఉంటాయి అంటే వాళ్ళని తీసుకోమని చెప్పారు. అంటే ఇండైరెక్ట్ గా ముద్రగడ పద్మనాభం గారు అవ్వచ్చు, లేదా హరిరామ్ జోగయ్య గారైనా అవ్వచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు అరే ఏదో నేను పార్టీని ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పార్టీని మీద ఎంతగా విమర్శలు చేస్తుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అంత టార్గెట్ చేశారు? నిజంగా ఆయనకు ఆదరణ లేదు, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని నాయకుడికి ఎందుకు అలా చేశారు? పోనీ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో సయోధ్య కుదుర్చుకొని మీకు ఒక 30 సీట్లు ఇస్తాం, మేము ఎంత గెలుచుకుంటాం, మీ ఓటింగ్ పర్సెంటేజ్ అంత ఉంది అని ఏదో వీళ్ళు మాట్లాడుకుంటే ఈయన లేఖ రాయడం ఏంటి బహిరంగంగా? ఈయనకైనా వచ్చి బాబు మా తరపున నువ్వు వచ్చి మాట్లాడని చెప్పారా పవన్ కళ్యాణ్? లేకుండా లేఖ రాయడం ఏంటి? ఎందుకు ఆ కవ్వింపు చర్యలు? సో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, లేదా ఈ వ్యక్తే నాకు మా ప్రాధాన్యత తగ్గుతుంది, నేను మా ప్రజల్లోనూ మనుగడగా ఉండాలి అని ఆలోచించి ఈ విధమైన లేఖలు రాస్తున్నారా? లేదంటే ఇంత పెద్ద వయసు అతను ఏదో రాజకీయాల్లో గౌరవ పదవులు తీసుకోవాలి, లేదా అంతగా ఇది లేకపోతే ఇంటికి పరిమితం అవుతారు. బట్ గౌరవంగా రాజకీయాల్లో ఉన్నారు అని అంటే ఒక గౌరవ అధ్యక్షుల పదవులు అలాంటివి స్వీకరించాలనుకున్నప్పుడు గౌరవపదంగా మాట్లాడాలి. పార్టీని తక్కువ చేసే కాకుండా ఎదుటి పార్టీని కించపరిచేలా కాకుండా మాట్లాడాలి. మాకు ఎన్ని ఇస్తారో చెప్పండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాటేలా ఆడలేదు. అప్పుడే మీరు ఎన్ని సీట్లు కేటాయిస్తారో చెప్పాలి, గెలిచిన తర్వాత మాకు ఏ పదవులు ఇస్తారని చెప్పాలని ఈయన డిమాండ్ చేయడం ఏంటి? నాయకుడు చూసుకుంటాడు కదా, నాయకుడు మాట్లాడుకుంటాడు కదా. 5 ఏళ్ళు అప్పుడు ఒక్క సీటు కూడా గెలుచుకోలేనప్పుడు అప్పుడు ఎందుకు లేఖ రాయలేదు? పవన్ కళ్యాణ్ రెడ్డి చోట్ల ఓడించినప్పుడు ఎందుకు లేఖ రాయలేదు? గెలిచిన ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోతే అప్పుడు కూడా ఎవరు లేఖ రాయలేదు? అప్పుడు ఏ సామాజిక వర్గంతో ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు ఆవేదన కూడా అంతే. కృష్ణానది ఒడ్డున అసలు వంగవీటి రంగా గారు నడుచుకుని వెళ్తుంటే వెనక వేల కొద్ది జనాలు ఆయన వెనక ఫాలోవర్స్ వెళ్ళేవారు. అంత ఆదరణ వ్యక్తిని కూడా ఎలా కోల్పోయాం మనం? ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? ఆయన హత్య గావించబడ్డాడు. సో ఇప్పుడు మరలా ఒక వ్యక్తి ఏదో వచ్చాడు, వ్యక్తి వచ్చినప్పుడు ఆయనకి మనం సామాజిక వర్గం తరపున అయితే సపోర్ట్ చేద్దాం, లేదా సైలెంట్గా ఉందాం. అంతేగాని బద్నాం చేయడం, వెనక్కి లాగడం, లేఖలు రాయడం లాంటివి చేయకూడదు అనేది ఇప్పుడు మిగతా సామాజిక వర్గ నేతలందరూ కూడా కళ్ళు తెరుస్తున్నారు, ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గం. సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజార్టీతో గెలిచారు. సో ఇప్పుడు ఈ లేఖలు ఇటువంటి వాళ్ళ మాటలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేరు. బట్ వైసీపీ వాళ్ళు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. చూద్దాం, వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు, వీళ్ళు ఎంత స్ట్రాంగ్ అవుతారో మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.